కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అనే మాట ఉన్నదన్న విషయం ఇప్పుడే తెలిసిందా? ఆ మాట తెలియకపోవచ్చు, దానిలో అది ఏ టైప్ ఆఫ్ ఇదని ప్రతి వాళ్ళకి, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలుసు. ఇది గొప్ప విషయం అని ఎవడు అనుకో, చాలా దరిద్రమైన విషయం అని మా అందరికీ తెలుసు. ఫర్ ఇన్ఫర్మేషన్, ఓకే. సో ఇక్కడ గత కొంతకాలంగా 4 ఇష్యూలు లేపారు. కాస్టింగ్ కౌచ్, దళారీ వ్యవస్థ, వర్క్ ఎన్విరాన్మెంట్, పనిచేసే చోట ఆడవాళ్ళకి ఉండేటువంటి వసతులు. ఓకే, ఈ మూడింటిపై మాట్లాడాలి. కాస్టింగ్ కౌచ్. కాస్టింగ్ కౌచ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇన్ని రోజులు చూసి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచం, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మినీ ప్రపంచం. ఇది ఒక ప్రత్యేక ప్రపంచం కాదు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో అదే జరుగుతుంది. ఇక్కడ ఎవరు దేవుళ్ళు దేవతలు ఉండరు, మనుషులే ఉంటారు ఇక్కడ కూడా. సో ఇవాళ ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అద్భుతమైన హక్కులు ఇచ్చింది. ఒక అమ్మాయిని వంకరగా చూసినా షీ జస్ట్ కెన్ రిపోర్ట్ అండ్ వాడిని అరెస్ట్ చేయించే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అంత పవర్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి. ఇండస్ట్రీలో ఎవడైనా ఇండీసెంట్గా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒక అమ్మాయికి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పని జరుగుద్ది. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఇస్తే పని జరగలేదు అనుకుంటే దట్ ఈజ్ యువర్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకసారి వెళ్ళి పని జరగకపోతే 10 మందితో వెళ్ళండి. పోలీసు వ్యవస్థ నాశనం అయిపోలేదు, న్యాయ వ్యవస్థ నాశనం అయిపోలేదు, ఇంకా ఉంది. దెర్ ఆర్ జెన్యూన్ ఆఫీసర్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా నీతి ఉంది, నిజాయితీ ఉంది. అలాగే కోర్ట్, మన నేను ఆమె లాయర్, దీనిలో న్యాయ వ్యవస్థలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చచ్చిపోలేదు. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కోర్టులకు వెళ్ళామంటే కుదరదు. ఇంకెక్కడికి వెళ్తారు? మేమేమన్నా ఇప్పుడు పలానా వ్యక్తి నేరం చేసినట్టే ఉరిశిక్ష చేస్తామా మేము? మా స్టేషన్ కానీ లేకపోతే ఫిలిం ఛాంబర్ కానీ కుదురుతుందా? చట్టాన్ని మేమన్నా చేతిలో తీసుకోగలమా? ఓకే, మీరు ఫస్ట్ పాయింట్ కాస్టింగ్ కౌచ్. దీని మీద ఒకటి అడిగారు, క్యాష్ కమిటీ ఉండాలని. 100% మా అసోసియేషన్ ఏంటి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏంటి, ఛాంబర్ ఏంటి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. దే ఆర్ ట్రైయింగ్. భరద్వాజ్ గారు కానీ, కేఎల్ నారాయణ గారు కానీ, కిరణ్ గారు కానీ, అది శివాజీ, వీళ్ళందరూ ఉంది, ఒప్పుకున్నారు, చేస్తున్నారు. ఓవర్ ది నైట్ చేయలేము, కొన్ని రోజులు పడుతుంది. అట్లీస్ట్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇలా రావాలని కానీ మంత్రం వేసినట్టు ఎట్లా వస్తుంది? టైం పడుతుంది. ఓకే, సో నేను వెరీ లాంగ్ బ్యాక్ ఐఎమ్ డెడ్ ఎగ్నెస్ట్ ఈ ఆడవాళ్ళ మీద లైంగికంగా జరిగేటువంటిది. నేను చాలా ఎగ్నెస్ట్. అయితే నేనేం చేయగలుగుతాను? ఐఎమ్ ఇండివిజువల్. యాక్చువల్గా నేను చాలా ఇష్యూలు చూశాను. మా ప్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది మా కోసం చెప్తున్నా, ఎవరెవరు ఎలా ఉంటారని. చాలా పెద్ద సినిమాల్లో ఇలాంటి క్యాస్టింగ్ కోచ్ పడితే తక్కువ ఉంటుంది. ఎవడైనా ఒక ఎద ఉండొచ్చు. ఓకే, మా దాంట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. ఏ ఆడపిల్లని పొరపాటును కూడా ఇలాంటి ప్రలోభపెట్టే పనులు ఎప్పుడూ చేయలేదు. అలా నా దృష్టికి 2-3 వస్తే లాగి దవడమి కొట్టి చెప్పు తీసుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి నేను పబ్లిసిటీ కోసం చెప్పలా, అప్పుడే చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకోను. చాలా కాలం తర్వాత ఒక్కో రోజు యూజువల్గా నేను చాలామంది లేడీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఆ స్టేటస్ మెయింటైన్ నా చేత కాదు. ఏమా మీరు ఇలా అట్లీస్ట్ ప్రొటెస్ట్ చేయరు, అడగరంటే మా క్యారెక్టర్లు పోతాయండి, మేము అడిగితే మా లైఫ్ పోతుంది, ఇలాంటి భయపడ్డారు. నేనేం చేయలేక దమ్ముగా అయిపోయాను. ఏం చేస్తాం వాళ్ళకి ఆ భయం ఉన్నప్పుడు? సో ఎవడైనా మిమ్మల్ని ఆ విధంగా అన్నప్పుడు చెప్పు తీసుకొట్టచ్చు, మీకు ఆ హక్కు ఉంది. చెప్పు తీసుకొట్టి మరి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్, అది మీ హక్కు. అది తర్వాత మీరు మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేసి అలా కనపడుతుంది. ద వే ప్రజెంట్ చేసే విధానం అంత దారుణంగా ఉంది. ఇండస్ట్రీలో ఎవరు చెడ్డోళ్ళు లేరు, ఉన్నారు. ఒక 10% ఎదవులు ఉంటే 90% మంచోళ్ళే ఉన్నారు.
ఆడదాన్ని ఆట వస్తువుగా కొంతమంది అదవులు చూడొచ్చు కానీ అందరూ చూడరు. వీ రెస్పెక్ట్ ఫిమేల్. మీరే కాదు, ఎవరైతే చాలా గొప్పగా మాట్లాడుతున్నారో బయట మీరే కాదు, మాకు చాలా గౌరవం ఉంది లేడీస్ అంటే. ఇండస్ట్రీ మీద ఎంత గౌరవం ఉండకపోతే నా కూతురు ఇండస్ట్రీలో పెడతా నేను. అంత తేలిగ్గా అనుకోకండి. ఏ ఆడపిల్లని కనపడగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గా మేము చూడం. మా వాళ్ళు ఎవరు చూడరు, ఉండాలి ఏదో వాళ్ళు ఎవరో. అది మా దృష్టికి రాదు. మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాడికి వార్నింగ్ ఇస్తాం. సో క్యాష్ కమిటీకి మేము రెడీ, ప్రొడ్యూసర్స్ ఆ వర్క్లో ఉన్నారు. నెక్స్ట్ దళారీ వ్యవస్థ. నాకు కొంచెం ఈ విషయంలో ఏమంటుందని ఇంకోటి ఏదో అన్నారు, దళారీ ఇది కోఆర్డినేటర్స్. బ్రోకర్ అనే మాటగా ఏజెంట్ అనమాట, కోఆర్డినేటర్ పెట్టు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇష్యూ జరుగుతుంది ఎవరిదంటే కంపెనీ ఆర్టిస్ట్ అసోసియేషన్. కంపెనీ ఆర్టిస్టులు వాళ్ళకి ఎటువంటి అసోసియేషన్ లేదు. వాళ్ళు ఫోటోలు పట్టుకొని ఆఫీస్కి వస్తారు, ఫోటోలు చూసి బాగున్న వాళ్ళు మేము దాచిపెట్టి మరి అది తీసుకున్న వాళ్ళకి మాకు బాగా అనిపించిన వాళ్ళు కరెక్ట్గా క్యారెక్టర్లు ఇస్తాం. ఏదైనా ఒక 4-5 డైలాగులో 4-5 సీన్లో ఉంటే ఒక ఆడిషన్ ఇమ్మని అడుగుతాం అంతే. ఆ కింద ఏం జరుగుతుంది అనేది ప్రొడ్యూసర్లుగా మాకు 100 ఇష్యూస్లో చూసుకోవడం కుదరకపోవచ్చు. అయితే మా దృష్టికి తీసుకురావడానికి మీరు ఎవరూ భయపడక్కర్లా. ఎనీ ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్ట్, మిమ్మల్ని ఎవరైనా సరే ఏ విధంగా అయినా లైంగికంగా వేధిస్తుంటే మీరు డైరెక్ట్గా మీరు ఏ ప్రొడక్షన్లో వాళ్ళకి ఆ నిర్మాతకు రిపోర్ట్ చేయండి, తప్పేం లేదు. మెంబర్షిప్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, వాళ్ళకి ఆ గౌరవంతో కూడినటువంటి, దయచేసి అరవకండి, నా వాయిస్ బాగాలేదు. ఒక ఇష్యూని అడ్రస్ చేసే వరకు కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సో మీకు ఆ హక్కు ఉంది. నా దృష్టికి వచ్చిన ఇంకోటి దృష్టికి అట్లీస్ట్ మంచి వ్యక్తులని మీకు అనిపించే వాళ్ళు కానీ చెప్పండి. సో ఈ ఎవరైతే ఆడవాళ్ళు లైంగిక వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.